రేషన్ బియ్యం అది పక్కదారిని పడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఇంటికి కూడా ఈ రేషన్ వ్యాన్ ద్వారా మరి రేషన్ ఇంటికి కూడా మరి పంపిణీ చేయడం జరిగింది. ముసలి వాళ్ళు అవనివ్వండి, ఏదైనా పనికి వెళ్ళిన వాళ్ళు అవనండి, ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడా రేషన్ వెళ్ళేది. అందరూ తీసుకునేవాళ్ళు. ముసలి వాళ్ళ దగ్గర నుంచి పని పాటలకు వెళ్ళిన వాళ్ళు కానీ, పక్క ఊరికి వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా తీసుకునేవారు. అందరికీ కూడా సక్రమంగా అందేది. కానీ ఈ రోజున ఆ రేషన్ వ్యాన్లు ఎప్పుడైతే రద్దు చేశారో మరి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. పేరుకి ప్రభుత్వం మరి 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఇంటింటికి కూడా మేము సరఫరా చేస్తామని చెప్పడం జరిగింది. అది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎంతమందికి సరఫరా చేస్తున్నారో ప్రభుత్వానికి తెలుసు. కేవలం ఆ రేషన్ డిపో ఏరియాలో కొంతమందికే సరఫరా చేయడం, మిగతా వారికి అక్కడికి వచ్చి తీసుకోమంటాం. దీంతో మరి పనులకు వెళ్ళే వాళ్ళు కానీ, పొరుగురులో ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా రేషన్ తీసుకునే టైం వాళ్ళకి కుదరడం లేదు. ఇది ఎలా చెయ్యాలన్న ఉద్దేశం వెనకాల ఒక కుట్ర కూడా ఉంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే, ఎవరైతే మరి రేషన్ తీసుకోలేదో వాళ్ళకి చెప్పి మీకు రేషన్ వద్దంటే 18 రూపాయలు కేజీకి మీకు ఇస్తాం, మీరు తమ్ము వేసేయండి అని వాళ్ళతోటి ముట్టినట్టుగా మరి తమ్ము తీసుకుంటాం. 18 రూపాయలు చొప్పున కిలోకి ఇవ్వడం ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఈ రేషన్ బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి మండలంలోనూ కూడా కొంతమంది బినామీలు ఉన్నారు. ఆ బినామీలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ ఇష్టం వచ్చిన చోటికి వాళ్ళు అమ్మడం, ఇదే రీసైక్లింగ్. ఇందులో ఎంత గోల్మాల్ అవుతుందో చూడండి. అంటే సంపద సృష్టి అంటే ఈ స్థానిక ఉండే శాసనసభ్యుడికి, అదేవిధంగా మిగతా అధికారులకు, నాయకులకు వాళ్ళకే సంపద సృష్టి అని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఎంత తేడా వస్తుందో చూడండి. అంటే 18 రూపాయలు ఎక్కడ, మళ్ళీ ప్రభుత్వానికి ఖర్చు ప్రజలకు చేరే టైంకి 40 రూపాయలు అవుతుంది. అంటే ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఈ లాభం ఎవరు పొందుతున్నారు? మరి స్థానిక శాసనసభ్యుని ఈ విషయమై నేను స్పష్టంగా సూటిగా ఆయన్ని అడుగుతున్నాను. వేరే వాళ్ళ చేత, పక్క వాళ్ళ చేత సమాధానం చెప్పించొద్దు. డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. దీనికి సంబంధించి ఇంత గోల్మాల్ జరుగుతుంది అంటే కోట్లాది రూపాయలు నియోజకవర్గంలో గోల్మాల్ జరుగుతుంది ఈ బియ్యం, రేషన్ బియ్యం అనే స్కీమ్లను. దీనికి సంబంధించి మీ దృష్టికి కానీ రాకపోతే యాక్షన్ తీసుకోండి. మీ దృష్టికి కానీ వచ్చి జరుగుతుందంటే అవినీతి చేస్తున్నామని ఒప్పుకోండి. ఏదో విషయం ప్రజలకి స్పష్టంగా నాకు చెప్పక్కర్లేదు. ఇది ప్రజాసొత్తు, ఇది ప్రజలకు సంబంధించింది. ఈ భారం అంతా మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. ఇక నుంచైనా కూడా 1 కిలో కూడా బయటికి వెళ్లకుండా ఉండే విధంగా యాక్షన్ తీసుకోవాలి. అధికారులను ఆదేశించాలి. రేషన్ డీలర్లు మరి వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే అధికార పార్టీ ఏం చెప్తే చేయవలసిందే, లేదంటే వాళ్ళు డీలర్షిప్ కట్ చేస్తారు. కాబట్టి తక్షణమే మరి ఎమ్మెల్యే దీనిపైన స్పందించి తన సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఎన్ని కోట్లు మరి ఇందులో మరి లంచాలు మారుతున్నాయా, ఎన్ని కోట్లు దోపిడీ జరుగుతుందా అన్నది ఒక విషయం మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం.